హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఫ్రీ గ్యాస్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇస్తుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకం దీపం 2 పథకం లబ్ధిదారులకు ఏడాదికి 3 సిలిండర్లు కొన్ని షరతులతో ఉచితంగా కేటాయిస్తున్నారు. అయితే ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా కీలక సూచన చేస్తుంది. దీన్ని పాటించకపోతే మాత్రం ఇందులో ఓ గ్యాస్ సిలిండర్ కట్ కావడం ఖాయం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైన దీపం 2 పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చేవి 3 సిలిండర్లైనా వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ తీసుకోని వారు మార్చి చివరికల్లా తొలి సిలిండర్ను బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. లేదంటే 3 సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గ్యాస్ బుక్ చేసుకోని వారికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. ఏడాదికి ఇస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లలో భాగంగా ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి సిలిండర్ బుకింగ్ కోసం ఇచ్చిన గడువు మార్చి నెలాఖరుతో ముగియనుంది. కాబట్టి ఈ పథకం లబ్ధిదారులు ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకోకపోతే మాత్రం వెంటనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా లబ్ధిదారులు కూడా త్వరలో 1వ సిలిండర్ బుక్ చేసుకోవాలని కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.